ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా, పనికి రాని పాత్రలని పారవేయకుమా, పొంగి పోలు పాత్రగా చేసి నన్ను నింపుమా, పనికి రాని పాత్రలని పారవేయకుమా, పొంగి పోలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ యేసును పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరియే జగతుత్పత్తిదారి, జిగటమన్నైన నాదంగా చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. వేలువలేని పాత్ర నేను, కొనువారు లేరెవరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, వెలువలేని పాత్ర నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడూ కావుమయా, పగిలియున్న పాత్ర నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా.
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జీగటమన్నైన నావల్కా చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. స్తుతిద్దాం. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోకాశలతో అంధుడానైతిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని. ఇహలోకాశలతో అంధుడానైతిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నీవు నన్ను పిలిచి, చల్లని స్వరముతో నీవు నన్ను పిలిచి, నీలో నిలిపిన నీ ప్రేమ మధురము, నీలోన నిలిపిన నీ ప్రేమ మధురము. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. పర్వతములు తొలగిన, మెట్టెలు గతి తప్పిన, ఎగిసిపడే అలలతో కడలే గర్జించిన. పర్వతములు తొలగిన, మెట్టెలు గతి తప్పిన, ఎగిసిపడే అలలతో కడలే గర్జించిన. మరణపు ఛాయలు దరిచేరని, మరణపు ఛాయలు దరిచేరనీయక కౌగిట దాచిన నీ ప్రేమ మధురం. కౌగిట దాచిన నీ ప్రేమ మధురం. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది
నా తండ్రి ప్రేమ. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి. మరణపు ముళ్ళును విరచిన దేవా, మరణపు ముళ్ళును విరిచిన దేవా, జీవమున సుగుమా నీ ప్రేమ మధురము, జీవమును సిగిన నీ ప్రేమ మధురం. ప్రేమా 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 నా యేసు ప్రేమ, ప్రేమా 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ, ప్రేమా 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 నా యేసు ప్రేమ, ప్రేమా 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి. చక్కని పాటలు పాడి ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. అలాగే ప్రియులరా, ఉదయకాలం ఈ ప్రార్థనలో పాలు పొందుతున్న, మీటింగ్ లో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి ప్రతి వందనాలు. దేవుడు ప్రతి ఒక్కరిను దీవించినాక ప్రియులరా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. దానికి ఆధారంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ దినం ప్రియులరా మనం ఒకసారి మనం చదువుదాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆమేన్. 13వ దినం కూడా చదువుతాం. 13వ. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఎస్. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్న గొప్ప విషయాలు మనం చూసినట్టే, యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాము అన్నప్పుడు కూడా 3వ రోజు తండ్రి దేవుడు యేసుక్రీస్తును తిరిగి లేపామన్నమాట. దేవుడు తన ఆత్మచేత యేసుక్రీస్తును లేపామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మనం ఆరాధిస్తున్నా, మనం పూజిస్తున్నా, మనం కొనియాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు అనమాట. నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవుడు అనమాట. జీవం కలిగిన దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. మన దేవుడు జీవం కలిగిన దేవుడు కాబట్టి, సజీవుడైన దేవుడు కాబట్టి ప్రియులారా మనం ఈరోజు కలిసి ఉన్నామన్నమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు బ్రతికి ఉన్నా కాబట్టి మన ప్రార్థన ఆలకిస్తాడు. యేసుక్రీస్తు బ్రతికి ఉన్నా కాబట్టి మనం ఆరాధనకు నిత్యం అర్హుడు అనమాట. అంటే యేసుక్రీస్తు ఉన్నామన్నమాట, సజీవుడుగా ఉన్నామన్నమాట. అంటే యేసుక్రీస్తు ప్రియులారా మరణాన్ని జయించాము, పాపాన్ని, లోగాన్ని, సాతాను అన్నిటిని జయించిన యేసుక్రీస్తు మన ప్రభువు ఉండడం చాలా గొప్ప ధన్యత అనమాట. అందుకొరకే ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో నింపబడి సువార్త మనం ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ జయం అనుభవించాలని దేవుడు కోరుతుంది, మనం కూడా కోరుతున్నాం.
హల్లెలూయా. సంఘంగా దేవుని బిడ్డలుగా మనం కూడా కోరుకోవాలి. ప్రతి ఒక్కరూ జయం అనుభవించాలి అని దేవుడు కోరుతుంది, మనం కూడా కోరుతాడు. అందుకొరకు ప్రియులారా, మనం దేవుని సువార్త మనం ప్రకటిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది ప్రజలు ప్రియులారా మనం చూసినట్టే వారు పాపాశల్లో పడి, లోగాశల్లో పడి, సాతాను యొక్క తొందరలలో పడి వారు జీవితాలు అపజయంలో ఉన్న వేలాది ప్రజలు ఉన్నారు. ఇప్పుడు వారి మధ్యలో దేవుని యొక్క ప్రేమ సువార్త, అంటే జయమిచ్చే సువార్త పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియులారా మనం ప్రకటించాలి. ఎందుకంటే దేవుని సువార్త యేసుక్రీస్తు జయించాడు. కాబట్టి ఆ జయం అందరం అనుభవించాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి యేసుక్రీస్తును కలిగిన మనం జయం అనుభవించుకొని బ్రతకనట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనకు ప్రియులారా సహాయం చేస్తాడు. కాబట్టి మనం న్యాయాధిపతులు ప్రియులారా పుస్తకమైన గ్రంథము 14, 15, 16 అధ్యాయం కూడా ప్రియులారా మనం చూస్తాం. కాబట్టి జడ్జెస్, న్యాయాధిపతులు గ్రంథములో ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ మనకు సంసోన్ అని వ్యక్తిను ప్రియులారా మనం చూడవచ్చు. అంటే ఆ కాలంలో న్యాయాధిపతులు పరిపాలన చేశామన్నమాట. అలాగే దేవుడు సంసోను కూడా దేవుడు అభిషేకించి ఆ కాలంలో వాడుకున్నాం అన్నమాట. చాలా బలంగా వాడుకున్నాం సంసోన్ అనే వ్యక్తిని. కాబట్టి మనం 14 అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము, ఫిలిస్తీయులు హల్లెలూయా. ఒకసారి చదువుతారు మొదటి వచనం, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. కాబట్టి ఒక చక్కని అందం కలిగిన ఒక స్త్రీను, ఆమె ఫిలిస్తీయుల కుమార్తెలో ఒక్కతే కాబట్టి ఆమెను చూసామన్నమాట. అందం కలిగిన ఒక స్త్రీను చూసాము సంసోన్. కాబట్టి ఇంకా ఏం చేయాలి? ఒక చక్కని, అంటే పెళ్లి కాలేని వయసులో ఒక చక్కని అమ్మాయిను లేదంటే ఒక అబ్బాయిను ఒకవేళ చూసి నచ్చి ఉంటే సహజంగా ఏం చేస్తారు? తల్లిదండ్రులతో చెప్తారనమాట, లేదంటే చుట్టాల్లో పెద్దలతో చెప్తారు, లేదంటే దేవజనులతో చెప్తారు. అలాగే సంసోన్ ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులతో చెప్పామన్నమాట. అంటే దానికి అర్థం తల్లిదండ్రులతో కొంచెం ఫ్రీగా ఉంది అనమాట, ఫ్రెండ్షిప్ లో ఉండవచ్చు, తల్లిదండ్రులతో ఓపెన్ గా మాట్లాడే ఒక స్థాయిలో ఉండవచ్చు. కాబట్టి ఏదైనప్పుడు కూడా ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో చెప్పామన్నమాట. కానీ తల్లిదండ్రులకు అది నచ్చలేదు. ఎందుకంటే వేరొక కులములో లేదంటే వేరొక వంశములో ఉన్నవారు కదా, ఇశ్రాయేలు నుండి పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇంకా అన్యుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలని ఈ తల్లిదండ్రులు అడిగామన్నమాట. సరే ఏదైనప్పుడు కూడా సంసోన్ చెప్పాను, నాకైతే నచ్చింది కాబట్టి పెళ్లి చేయాలని తల్లిదండ్రులతో చెప్పిన. సరే తల్లిదండ్రులతో చెప్పినప్పుడు సరే అని తల్లిదండ్రులు కూడా ఒప్పుకొని వారు వెళ్ళామన్నమాట. వారు స్త్రీ యొక్క ఫిలిస్తీయ యొక్క స్త్రీ యొక్క ఇంటికి వారు కలిసి వెళ్ళాము. దారి మధ్యలో ప్రియులారా మనం చూస్తున్నట్టే కొదమ సింహం వారికి ఎదురుపడినట్టు ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఆ సమయంలో మనం చూసిన దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మతో సంసోన్ నింపబడి మేఘ పిల్లలను చీల్చినట్టు చాలా ఈజీగా, చాలా సింపుల్ గా ఆ కొదమ సింహాన్ని చీల్చేస్తానమాట, అంటే చంపేస్తామన్నమాట. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుని యొక్క ఆత్మ పవర్ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అదే మనం మొదటి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసాం, యేసుక్రీస్తును కూడా సమాధి నుండి తిరిగి లేపిన పవర్ అనమాట. చాలా గొప్ప పవర్ అనమాట. అంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన క్రీస్తులో ఉన్న మనకు కూడా సేమ్ ఆత్మ దేవుడు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చిన్నది కాదు, లేదంటే పవర్ తక్కువనేది కాదు, లేదంటే ఇంకొక విధమైనది కాదు. కాబట్టి యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన
అదే సేమ్ హోలీ స్పిరిట్ ప్రిల్లర నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి ఆ సంస్థను అభిషేకించి దేవుడు వాడుకున్నారు కుటుంబ సింహాన్ని చేర్చడానికి. అంత పవర్ చూడండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుల్లో ఎంత పవర్ ఉందని ప్రిల్లర వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం బుద్ధి తెచ్చుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి అనమాట. మనం చిన్నగా చూడవద్దు అనమాట. మనలో వచ్చిన మహిమ నిరీక్షణ క్రీస్తును, మనలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవును తక్కువ అంచనా వేయవద్దు అనమాట. చాలా పవర్, గొప్ప శక్తి కలిగిన దేవుడు అనమాట మన దేవుడు. కాబట్టి మన సమస్యలను బట్టి సమస్యలు గొప్పదని అనుకోని మనం దేవుడు చిన్న దేవుడు అని అలాగే దేశ ప్రియులరా అనుకోవద్దు. సోదరం ఇలాగ మనం ఆలోచన చేయవద్దు, అలాగ మనం మాట్లాడవద్దు. మనం ఊహించిన కంటే చాలా చాలా గొప్ప దేవుడు ప్రియులర. మనకు తెలిసిన దానికంటే ఎరిగిన దానికంటే చాలా చాలా గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులర మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని యొక్క శక్తి మనం బయటకు తీసుకొని రావాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులర మనకు విశ్వాసం అవసరం. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే రాయబడింది, విశ్వాసంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన అదే దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతాయి అన్నమాట. మన నుండి రిలీజ్ అవుతాయి, పరలోకం నుండి కాదు, మన నుండి రిలీజ్ అవుతాయి అనమాట. ఎందుకంటే మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం అనమాట. పర్మనెంట్ గా మనలో నివాసం చేస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు. ఆ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకొరకే బైబుల్ స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, వీఆర్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19, 20 వచనం ప్రియులారా మనం చదువులైతే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనలో పర్మనెంట్ గా నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి సంసోన్ యొక్క ప్రియులారా పరిస్థితి మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, వెళతాడు. కానీ మన ఒక జీవితంలో ఇప్పుడు ప్రసన్న మన ఒక జీవితం ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు పర్మనెంట్ గా ఎల్లప్పుడూ ఉన్నామన్నమాట. సువార్త విని రక్షణ పొందిన యేసుక్రీస్తును కలిగిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరంగా నిలబడుతున్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సంసోను ప్రియులారా ఆ ప్రయాణంలో మనం చూసినట్లయితే కొదమ సింహం ఎదురు పడినప్పుడు కూడా యేసయ్య దాన్ని చీల్చేస్తామన్నమాట. కాబట్టి ప్రియులారా మన జీవితంలో కూడా, మీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా, మన జీవితంలో కూడా చాలా రకరకాలు కొదమ సింహం కాకుండా ఇంకా రకరకాలు సమస్యలు ఉండవచ్చు. బైబిల్ కూడా రాయబడింది. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది, సాతాను కూడా గర్జించు సింహం వలె మృంగడానికి ప్రయత్నం చేస్తున్నారేమో, మృంగడానికి ప్రయత్నం చేస్తున్నారేమో. కాబట్టి దాన్ని యేసునామములో తొలగించడానికి ఉన్న పవర్ పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. హోలీ స్పిరిట్ వలన మనకు ఉంది, దేవుని యొక్క వాక్యం వలన మనకు ఉంది అనమాట. దేవుని యొక్క ఆత్మ గడకం మనం వాడుకోవాలి. పరిశుద్ధాత్మ నింపబడి వాక్యమైన గడకం యేసు రక్తం యేసునాము మనం వాడుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి అనమాట. దేవునికి స్తోత్రం. సాతాను యొక్క తంత్రాలకు వ్యతిరేకంగా మనం నిలబడాలి. కాబట్టి సాతాను ప్రియులారా మనం ఓడించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాతాను ప్రియులారా మనం చూసినట్లయితే శిలువ మరణంతో యేసుక్రీస్తు ఆల్రెడీ ఓడించామన్నమాట. ఓడిన స్థాయిలో, ఓడిపోయిన స్థాయిలో సాతాన్ ఆల్రెడీ ఉన్నామని సత్యం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో స్పష్టంగా రాయబడింది, యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను సంపూర్ణ నిరాయుధులుగా చేశామన్నమాట. ఆయుధం లేకుండా చేశాము అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు సాతాను ఆల్రెడీ ఓడిపోయిన వాడనమాట, ఓడిపోయిన స్థాయిలో ఉంది. కాబట్టి ప్రియులారా ఆ తంత్రాలు మనం జయించుకోవాలంతే. ఆ తంత్రాలు మనం వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం మనం ఓవర్కమ్ చేసుకోవాలి అంతే అని ప్రియులారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12, 13, 14 ప్రియులారా మనం నేర్చుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది సాతాను యొక్క తంత్రాలు ఉంది. సాతాను ఆల్రెడీ ఓడిపోయిన స్థాయిలో ఉన్నామన్నమాట. కాబట్టి ఇంకా మనం సాతాను ఓడించాల్సిన అవసరం లేదు, ఓడిపోయిన స్థాయిలో ఉన్నాము. కానీ తంత్రాలు ప్రియులను మనం యేసునామములో సర్వకవచం ధరించుకొని మనం దానిని ఓవర్కమ్ చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే సంసోను వారు ప్రయాణం చేశాము, వారు దగ్గర వెళ్ళి మాట్లాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. తర్వాత ప్రియులారా సంసోన్ ప్రియులారా మనం చూసినట్లయితే ఆ స్త్రీతో పెళ్లి చేసినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అప్పుడు కూడా సంసోన్ ఒక విప్పుడు కదా చెప్పామన్నమాట. 14వ అధ్యాయం న్యాయాధిపతులు గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట రాయబడింది. దానికి
కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే 7 రోజు సమయం ఇచ్చామన్నమాట. 7 రోజు సమయం ఇచ్చాము. ఇప్పుడు దాని యొక్క అర్థం భావం చెప్పాలన్నమాట. కానీ విన్నవారు అది చెప్పలేదు. కాబట్టి వారికి అది 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 అర్థం కాలేదన్నమాట. కాబట్టి ఏం చేశారు, ఆ స్త్రీతో సంసోను యొక్క వారికి ఉన్న వ్యక్తులు ప్రభావం చేశామన్నమాట. నువ్వు ఏ విధమైన సరే దాని యొక్క అర్థం భావం అడిగి తెలుసుకొని మాకు చెప్పాలి అన్నమాట. కాబట్టి ఏదైనప్పుడు కూడా ఆమె అడిగాము, ఏడ్చుకొని చాలా అడిగిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాం సంసోను ఆ విషయం చెప్పామన్నమాట. ఆ కథ ఒక భావం చెప్పాం. కాబట్టి దానికి గిఫ్ట్ కూడా ఉంది అనమాట. ఆ భావం చెప్పినప్పుడు గిఫ్ట్ ఉంది అని బైబిల్ అని ప్రియులారా సంసోను చెప్పిన మాట బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా గిఫ్ట్ అంటే మామూలు గిఫ్ట్ కాదు. మామూలు ఏదైనా చిన్న ఒక ట్రోఫీ కొని ఇవ్వడం లేదంటే చిన్న మామూలు గిఫ్ట్ కాదు. ప్రియులారా మనం చూసినట్లయితే దానికి విలువ ఇవ్వాలి అనమాట. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే సంసోను అది ఇచ్చినట్టు కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకసారి అమ్మ చదువుతారమ్మా 19వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అర్కేలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టనిచ్చెను. 30 మందిని ఫిలిస్తీయులు 30 మందిను వారు ఒక బట్టలు ఇవ్వాలన్నమాట. అదనమాట గిఫ్ట్, మామూలు కాదు. ఇప్పుడు వాళ్ళు ఫిలిస్తీయుల దగ్గర వెళ్ళి మామూలుగా అది తీసుకొని రావడం వీల్లేదు. కానీ ఆ కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే వారిను చంపేసుకొని తర్వాత అది ఇచ్చినట్టు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. కానీ ఈ కాలంలో ఉన్న ప్రియులారా మనం ఎవరిను చంపవద్దు. బైబిల్ మనకు నేర్పిస్తుంది నరహత్య చేయవద్దు అనమాట. ఈవెన్ మన హృదయంలో కూడా కోపం పెట్టవద్దు అనమాట. పగ పెట్టవద్దు, చేదు పెట్టవద్దు. ఒకవేళ మనం శరీరానుసారంగా ఒకవేళ అంటే అసలే చంపవద్దు. హృదయంలో కూడా కోపం కానీ పగ ఎదుటి మన సహోదరులకు వ్యతిరేకంగా, భర్తకి వ్యతిరేకంగా, భార్యకు వ్యతిరేకంగా, లేదంటే పిల్లలకు వ్యతిరేకంగా, లేదంటే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, పొరుగు వారికి వ్యతిరేకంగా, పాస్టర్కు వ్యతిరేకంగా, దైవజనులకు వ్యతిరేకంగా, లేదంటే విశ్వాసాలకు వ్యతిరేకంగా మనం హృదయంలో పెట్టవద్దు అనమాట. మన మనసులో అయితే కోపం కానీ పగ కానీ చేదు ఉంచవద్దు. ఒకవేళ మన హృదయంలో పగ పెట్టిన వ్యక్తిగా మనం ఉంటే 1 యోహాను 3వ అధ్యాయము 15 వచనం ప్రకారం ప్రియులారా మనం చూసినట్టే హృదయంలో మనం మర్డర్ చేస్తున్నట్టు అనమాట. అంటే మర్డర్ ప్రియులారా మనం చూసినట్టే ఫస్ట్ బహిరంగ కాదు, అది హృదయంలో ఆలోచనలో జరుగుతుంది అనమాట. పలానా వ్యక్తులను చంపేసుకోవాలని. కాబట్టి అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం హృదయ శుద్ధి గలవారు ధన్యులు, అంటే ఆలోచన చెరపట్టుకోవాలి. సాతాను గాడు ఏం చేస్తాడు, మన మనసులో ఆలోచన ఇస్తాడు, పలానా వ్యక్తిని చంపేసుకోవాలని ఆలోచన ఇవ్వడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ప్రియులారా మనం చిన్న కోపంగా వస్తాము, తర్వాత అది పగగా మార్చబడతాము, తర్వాత అది ఈవిల్ స్పిరిట్ ప్రభావం ఎక్కువ వచ్చినప్పుడు నరహత్య చేయాలని అనిపిస్తుంది అనమాట. కాబట్టి అందుకొరకు ప్రియులారా యేసు రక్తంలో మనం ఆధారపడాలి. అందుకొరకు మనం దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నాటుకోవాలి అనమాట. యేసే మాటలు మన హృదయంలో నాటుకోవాలి, నింపుకోవాలి. పరిశుద్ధాత్మ వాళ్ళని దేవుని ప్రేమతో మనం నింపబడిన స్థాయిలో ఉంటే ప్రియులారా మన ఇద్దరును చంపేసే స్థాయికి మనం వెళ్ళలేదన్నమాట. పాపంలో మనం పడలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. తర్వాత ప్రియులారా మనం చూసినట్టే సంసోను ఈ విషయం నచ్చలేదు, తన భార్య చేసిన విషయం నచ్చలేదన్నమాట. కాబట్టి ఏమైంది, తనకు మామూలు కాదు చాలా కోపం వచ్చింది అనమాట. కోపం ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ప్రత్యేకంగా వారు మనం చూసినట్టే పెళ్లి అయింది, భార్యతో కలిసి ఉన్నాం, పెళ్లి అయింది, కొత్తగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి బైబిల్లో రాయబడింది పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. వివాహం అన్నిటికంటే ఘనమైనది, పరిశుద్ధమైనది, ఘనమైనది అని రాయబడింది. పరిశుద్ధమైనది, దేవునికి చిత్తమే, మంచిది. కాబట్టి ఏమైంది తర్వాత ప్రియులారా భార్య చేస్తున్న ఈ పని నచ్చలేదు కాబట్టి తన హృదయంలో కోపం వచ్చింది. మామూలు కోపం కాదనమాట. మామూలు కోపం అంటే కోపం వచ్చింది, దాన్ని చెరబట్టాలి. కానీ సంసోను ప్రియులారా కోపాన్ని జయించలేదన్నమాట. దానివల్ల ఏమైంది, తన కుటుంబ జీవితం డిస్ట్రాయ్ అయింది అనమాట. అంటే తన ఫ్యామిలీ రిలేషన్షిప్ అంటే ఫ్యామిలీ జీవితం అపజయం వచ్చింది అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే దేవుని పిలుపు పొందిన వ్యక్తి, గొప్ప అభిషేకం కలిగిన వ్యక్తి అంత మంచిది. కొదవ సింహాన్ని కూడా చీల్చిన వ్యక్తి అంత బాగుంది. కానీ కుటుంబ జీవితంలో ప్రియులారా వచ్చినప్పుడు అంటే కోపం
స్పిరిట్ ను ఓవర్కమ్ చేయలేకపోయింది అనమాట. కోపాన్ని జయించలేకపోయింది. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, సూర్యుడు అస్తమించే వరకు అంటే దానికి ముందు కోపాన్ని అణచివేసుకోవాలన్నమాట. దాన్ని చెరబెట్టుకోవాలి. అంటే కోపం హృదయంలో పెట్టవద్దు. ఒకవేళ కోపం హృదయంలో పెట్టుకొని ఉంటే ఏమవుతుంది? బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సాతానుకు చోటు ఇచ్చినట్టు అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా సాతానుకు చోటు ఇవ్వవద్దు. మన సువార్త విని రక్షణ పొందినప్పుడు మన క్రిస్తువుకు మనం మన ఆత్మలో లేదంటే మన హృదయంలో చోటు ఇచ్చామన్నమాట. తర్వాత ఇప్పుడు ఇలా మన బ్రతుకులో కోపానికి చోటిచ్చి లేదంటే పగకు చోటిచ్చి చెదుకు చోటిచ్చి దురాశకు చోటిచ్చి సాతానికి మరలా చోటు ఇవ్వద్దు అనమాట అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారు మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే సాతానికి చోటు ఇచ్చి ఉంటే నాశనం చేస్తుంది. యేసుక్రీస్తుకు మన చోటు ఇచ్చిన వారు ఉంటే యేసుక్రీస్తు ఆశీర్వదిస్తాడు, మేలు చేస్తాడు, సమృద్ధి జీవనిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారు మనం చూస్తున్నాము, కోపంతో సంసోన్ ఏం చేశాము? 20వ వచనం చదువుతారమ్మా. 20వ వచనం. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇయ్యబడిను. ఎస్, చూడండి, కోపం వచ్చింది. ఇంటి నుండి వెళ్ళేప్పుడే అంటే భార్యను విడిచిపెట్టి తన సొంత తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళామన్నమాట. నిర్ణయం చేసుకోండి అనమాట. కోపం వలన తప్పుడు నిర్ణయాలు చేసే ప్రియుల మనం తీసుకోవద్దు. కోపం వస్తుంది, దాన్ని ప్రార్థన కూడా అణచివేసుకోవాలి. వెంటనే కొందరున్నారు కోపం ఇచ్చిన వెంటనే కొందరు సంఘాలు విడిచిపెట్టి వెళ్తున్న వారు ఉండవచ్చు, దేవజనులతో రిలేషన్షిప్ కట్టేసిన వారు ఉండొచ్చు, కొందరు భార్యతో లేదంటే భర్తతో ఆ రిలేషన్షిప్ కట్టేసి వెళ్ళేవారు ఉండవచ్చు, లేదంటే కొందరు తల్లిదండ్రులతో కూడా ఆ రిలేషన్షిప్ కట్టేసుకొని, లేదంటే ఆమె పిల్లలతో కూడా కొందరు తల్లిదండ్రులు కోపం వచ్చి ఉంటే నీతో నాకు సంబంధం లేదని చెప్పి తల్లిదండ్రులు కూడా చాలా మంది మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇలా కోపాన్ని ప్రార్థన ద్వారా మనం జయించుకోవాలి, లేదంటే దాని వలన చాలా సమస్య వస్తాయన్నమాట. ఇప్పుడు ప్రార్థన పిల్లల యేసు నామములో ప్రార్థన చేయాలి, కోపం స్పిరిట్ మనం జయించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా కోపం వలన తన భార్యను విడిచిపెట్టి వెళ్ళాం. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన 7వ అధ్యాయంలో రాయబడింది, భర్త అయితే భార్యను విడవద్దనమాట, డైవోర్స్ తీసుకోవద్దనమాట. భార్య కూడా భర్తను విడవద్దు, భర్త కూడా భార్యను విడవద్దు పెళ్లి చేసిన తర్వాత. అంటే తండ్రి కుమారు ప్రత్యేకంగా దేవుని బిడ్డలుగా మన తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేకనామములో పెళ్లి చేసిన తర్వాత కొన్ని నచ్చలేని విషయాలు జరిగినా గానీ, భర్త నుండి కానీ భార్య నుండి కొన్ని విషయాలు ఒకవేళ మీకు ఇష్టం లేని విషయాలు వచ్చినా గానీ ప్రియులరా విడిచిపెట్టవద్దనమాట. మరణం దాకే భర్తతో ఉండాలి, భార్యతో ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. లేదంటే 1 కొరింథీయులకు రాసిన 7వ అధ్యాయంలోనే రాయబడింది, సాతాన్ శోధించడానికి అవకాశం ఉంది అనమాట. ఇప్పుడు తర్వాత ప్రియులరా మనం చూసినట్లయితే ఇదంతా కూడా సంసోన్ జీవితంలో జరిగినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. శోధించబడారు. ఇప్పుడు తర్వాత చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చామన్నమాట. చాలా కోపం తగ్గిన తర్వాత తిరిగి వచ్చాము, భార్య ఇంటికి తిరిగి వచ్చాము. మామయ్యతో మాట్లాడాము, మామయ్య ఒప్పుకోలేదు, వారు ఒప్పుకోలేదు. అంటే దానికి ముందే వారు కూడా ఫాస్ట్ నిర్ణయం తీసుకున్నాం అనమాట. ఏనైతే కోపంతో తప్పుడు నిర్ణయం చేసుకొని సొంత ఇంటికి వెళ్ళాము, వారు కూడా మామయ్య అంటే భార్య, నాన్న అంటే మామయ్య గాని మామయ్య వారు నిర్ణయం చేసుకున్నాం. వారు కూడా చాలా ఫాస్ట్ నిర్ణయం చేసుకున్నాం. కాబట్టి ఇద్దరు ప్రియులారు మనం చూసినట్లయితే తప్పుడు నిర్ణయం చేసినప్పుడు పరిస్థితి చాలా ఘోరం అయిపోతుంది. ఒక్కరు తప్పుడు నిర్ణయం చేసినా కొద్దిగా మనకు అవకాశం ఉంది అనమాట. కానీ ఇద్దరు తప్పుడు నిర్ణయం చేస్తున్నా కాబట్టి తర్వాత సంసోన్ యొక్క ఫ్యామిలీ కట్టబడలేదన్నమాట. ఇద్దరు తప్పుడు నిర్ణయం చేశారు. కాబట్టి ప్రియుల తప్పుడు నిర్ణయాలు చేసి కోపంతో ఆవేశంతో ప్రియుల దేవుని బిడ్డలుగా మనం చేయవద్దు. ఇది చాలా డేంజర్ అనమాట, ప్రమాదం. తర్వాత ఏమైంది? తర్వాత ప్రియులారు మనం చూసినట్లయితే సంసోన్ కు ఇంకా కోపం వచ్చినట్టు ప్రియులారు మనం చూడవచ్చు. 15వ అధ్యాయంలో ప్రియులారు మనం చూడవచ్చు. తర్వాత ఫిలిష్తీయులు భార్యను ప్రియులరా అగ్నితో ప్రియులరా వారు ఒక పొలం, వారు ఒక ద్రాక్ష తోట ప్రియుల నాశనం చేసినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 15వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట రాయబడింది. తర్వాత 15వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే ఇంకా ఒక ఫైర్ గురించి రాయబడింది. ఇంకా కూడా ఒకసారి చదవండి. ఆ 2వ వచనం, 15వ అధ్యాయము 5వ వచనం, 15వ అధ్యాయము 6వ వచనం.
ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగులబెట్టెను. ఫిలిష్తీయులు ఇది ఎవడు చేసినది చెప్పుకొనుచు తిమ్నాయును అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితునికి ఇచ్చెను గనుక అతడే చేసి ఉండనని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. చూడండి, తప్పుడు నిర్ణయాల వలన సంసోనుకు నష్టం వచ్చింది. అంటే తన కుటుంబ జీవితం పాడైపోయింది అనమాట. రెండు, మామయ్య ప్రియులరా మనం చూసిన వారు తప్పుడు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి వారు కూడా నష్టం జరిగింది. అందుకొరకు ప్రియులారా మనం ప్రార్థన పూర్వకంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. శరీరానుసరంగా మనం బ్రతకవద్దు. బైబిల్ మనకు నేర్పిస్తుంది ఆత్మానుసరంగా బ్రతకాలి. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తిగా మాత్రం ఉండే సరిపోలేదు, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి అనమాట. పరిశుద్ధాత్మ స్వరం విని ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ స్వరం విని ప్రియులారా ముందుకు వెళ్ళాలి అనమాట అనుదినం. అప్పుడు శరీరానుసరమైన క్రియలు జరగలేదు, పాపం చేయలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఏదైతే మన విత్తనాలు పెడతారో దాని కోత ఉంది అనమాట. ఇది శరీరానుసరమైన విత్తనాలు పడినప్పుడు దాని కోత ఉంది. ఆత్మానుసరమైన విత్తనాలు పడినప్పుడు బైబిల్ మనకు నేర్పిస్తుంది నిత్య జీవనం ఉంది అనమాట. మనకు అది మేలు అనమాట, ఆశీర్వాదం. అందుకొరకే ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యానుసరంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యం. మనం అందరం బ్రతకాలి అనమాట. అలాగే మనం అందరం పరిశుద్ధాత్మతో నింపబడి ఆమె ఆత్మానుసరంగా వాక్యానుసరంగా బ్రతకడం చాలా ఇంపార్టెంట్. లేదు అంటే శరీరానుసరంగా బ్రతుకుతాయి. దానివల్ల ఏమవుతుంది, కుటుంబ జీవితాలు పాడైపోవడానికి అవకాశం ఉంది, జీవితాలు పాడైపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అది జరగవద్దని ప్రియులా దేవుడు కోరుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మనం చూస్తున్నాము ఆమేన్ సంసోను కాల్చివేశాం. ఫిలిష్తీయుల ఒక పొలం కానీ ద్రాక్ష తోట అంతా కూడా. కానీ ఫిలిష్తీయులు కామ ఉండలేదు. వారు కూడా వచ్చి ఏం చేశారు, దేవుడు చేశారు, ఎందుకు జరిగింది అని ఎన్క్వైరీ చేసుకొని సంసోను ఒక భార్యను గాని తన నాన్న లేదంటే సంసోను ఒక మామయ్య వారిని కూడా కాల్చివేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. చూడండి, పాపం ఒకటి తర్వాత ఇంకొకటి ఇలాగ స్ప్రెడ్ అవుతుంది అనమాట. అందువరకు ప్రియులారా ఆత్మానుసరంగా బ్రతకడం నేర్చుకోవాలి. కాబట్టి శరీరానుసరంగా మనం విత్తనాలు పెట్టవద్దు, శరీరానుసరంగా విత్తనాలు పెట్టవద్దు అనమాట. ఆత్మానుసరంగా బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఫిలిష్తీయులు ప్లాన్ చేశామన్నమాట. ఫిలిష్తీయులు శత్రువుగా అప్పుడు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా శత్రువు ఉన్నామన్నమాట. కాబట్టి ఫిలిష్తీయులు ప్లాన్ చేశారు, సంసోను భయం చేయాలి, బంధించాలి, ఏ విధమైన సరే బంధించాలి. కాబట్టి ఈ కాలంలో కూడా ప్రియులారా మన శత్రువుగా ప్లాన్ అయినది దేవుని పులి పొందిన, దేవుని అభిషేకం పొందిన మనను బంధించుకోవడమే. ఏ విధమైన సరే మన అభిషేకం మన ఆత్మ నుండి బయటకు రాకుండా, దేవుని శక్తి మన నుండి హీలింగ్ రివర్ మన నుండి రాకుండా, అంటే మన హీలింగ్ పొందవద్దు, ఇద్దరు కూడా హీలింగ్ పొందొద్దు అనమాట, పొందవద్దు. మనం పరిశుద్ధంగా బ్రతవద్దు, ఇద్దరు కూడా పరిశుద్ధంగా బ్రతకకుండా సాతాన్ ఏం చేశాడు, మనం ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అన్నది బయటకు రాకుండా, దేవుని శక్తి బయటకు రాకుండా భయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే ఈ ఫిలిష్తీయులు ప్రయత్నం చేశామన్నమాట. ఫిజికల్ గా ఈ సంసోను బంధించాలి అని ప్లాన్ చేశామన్నమాట. కాబట్టి ఈ కాలంలో కూడా శత్రువులకు ప్లాన్ ఏంటిది, బంధించుకోవడమే. కాబట్టి ఎలాగ ఈ కాలంలో శత్రువు ఎలాగ బంధిస్తాడు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు కనిపిస్తుంది సాతాన్ తంత్రాలు ఉంది అనమాట. ఒక దేవుని బిడ్డను బంధించడానికి సాతాన్ రకరకాల తంత్రాలు ఉన్నాయి. కాబట్టి దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 18 అధ్యాయము 18 అమాట రాయబడింది. మత్తయి సువార్త 18 అధ్యాయం 18 రాయబడింది. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు క్షమాపణ గురించి మాట్లాడామన్నమాట. క్షమించే విషయం, మీలో మీ సహోదరి గాని మీ బ్రదర్ గాని సిస్టర్ గాని ఒకవేళ తప్పిదం చేస్తుంటే, పాపం చేస్తుంటే వారు ఒంటరి వెళ్ళినప్పుడు వారితో వెళ్ళి మాట్లాడాలి, పరిష్కారం చేసుకోవాలి. కానీ వీరు ఊరంతా వెళ్ళి చెప్పవద్దనమాట. కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే మీరు వెళ్ళి వారితో క్షమించాలి, క్షమాపణ అడగాల్సిన ఉంటే క్షమాపణ అడగాలి. సోదరు లేదు, మీరు హృదయంలో ఒకవేళ మీరు ఎదుటి వ్యక్తితో కోపం పెట్టుకొని ఉంటే మీరు స్పిరిచువల్ ఆత్మీయంగా బంధించబడతాయి అనమాట. ఆత్మీయంగా బంధించబడుతుంది. కాబట్టి మీ హృదయంలో ఒకవేళ కోపం కలిగిన వ్యక్తి ఉంటే, పగ కలిగిన వ్యక్తి ఉంటే, చేదు కలిగిన వ్యక్తి ఉంటే ఆల్రెడీ మీరు బంధించబడిన సార్లు ఉన్నామన్నమాట.
కాబట్టి అది విప్పబడాలి అంటే ఏం చేసుకోవాలి? మార్గం ఒకటే అన్నమాట. అది యేసుక్రీస్తు మనకు నేర్పించారు. ఆ మార్గం ఏంటిది? తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలియలేదు కాబట్టి క్షమించమని చెప్పామన్నమాట. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32 వచనం అన్నమాట. బంధకాల నుండి బయటపడడానికి మంచి ఒక మార్గం ప్రియులారా, కోపం వలన బంధించబడిన స్థాయిలో ఉంటాయి. దాని నుండి బయటపడాలి అంటే బైబిల్లో రాయబడింది, సమస్తమైన చేదు, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టతం విసరించుడి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్షమించినట్టు క్షమించుడు, అంతే. దయ చూపాలి, ప్రేమ చూపాలి. కాబట్టి మనం యేసుక్రీస్తు ద్వారా అంటే తండ్రి అయిన దేవుడు అంటే యేసుక్రీస్తు ద్వారా మనం క్షమాపణ పొందిన మనం ఇతరులతో క్షమించుకోవడం నేర్చుకోవాలి. లేదు అంటే ప్రియులారా బంధించబడతాయి అన్నమాట. ఇప్పుడు మనం కొన్నిసారి అనుకున్నారు, అబ్బో ఎందుకు క్షమించుకోవాలి. కాబట్టి దేవుడు దేని కొరకు చెప్తానంటే మన మేలు కొరకు, గిడ కొరకు కాదు. ఇప్పుడు ప్రియులారా క్షమించే అభిషేకం ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినాక, ఒకవేళ మీరు హృదయం గాయపరచబడిన స్థాయిలో ఉండే ఇద్దరితో క్షమించుకోవడం చాలా కష్టమేమో. శరీరానుసరంగా కొందరు మీకు వ్యతిరేకంగా మీ హృదయం గాయపరిచి ఉండవచ్చు, లేదంటే చేసి ఉండవచ్చు, లేదంటే మిమ్మల్ని తిట్టి ఉండవచ్చు, లేదంటే మిమ్మల్ని కొట్టి ఉండవచ్చు, గాయపరిచి ఉండవచ్చు. అలాంటి ఉన్న వ్యక్తులతో క్షమించుకోవడం కొద్దిగా కష్టమే. అయినప్పుడు కూడా ప్రియులారా ప్రభువుని యేసుక్రీస్తుకు క్షమించుకోవడం సాధ్యం అనమాట. అన్ని పరిస్థితుల్లో ప్రభువుని యేసుక్రీస్తుకు క్షమించడానికి సాధ్యం. ఎందుకంటే మన దేవుడు ఆ విషయంలో గొప్ప దేవుడు అనమాట, ధనవంతుడు అనమాట. దేవునికి స్తోత్రం ఆత్మీయ విషయంలో. కాబట్టి మనం చూస్తున్నాము యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు యేసుక్రీస్తును తిట్టాము, కొట్టాము, ఉమ్మి వేసాము, గాయపరిచాము. ఆయన గాని తండ్రితో యేసుక్రీస్తు ఏమాట్లాడారు? తండ్రి వేరేం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి క్షమించమని ప్రభు చెప్పాము, అంటే క్షమించామనమాట. ఆ పరిస్థితులు కూడా అదే దేవుడు, అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నారు కాబట్టి మీ భర్తతో క్షమించుకోవచ్చు అనమాట. రక్షణ పొందిన మీరు భర్తతో క్షమించుకోవచ్చు, భార్యతో క్షమించుకోవచ్చు, మీ పిల్లలతో, ఎవరితో అయితే మీకు క్షమించుకోవడానికి ఉందో మీతో మీరు క్షమించుకోవాలి. ఫస్ట్ మీతో మీరు క్షమించుకోవాలి. దేవులతో కూడా కోపం పెట్టవద్దు అనమాట. దేవులకు వ్యతిరేకంగా కోపం పెట్టవద్దు, మన ఓన్ గా మనకు వ్యతిరేకంగా మనం పెట్టవద్దు, ఇద్దరులకు వ్యతిరేకంగా మన హృదయంలో కోపం పెట్టవద్దు. బైబిల్లో రాయబడింది హృదయం శుద్ధి గలవారి ధన్యులు. హృదయం అన్నిటికంటే జాగ్రత్త మనం కాపాడుకోవాలి, లేదంటే ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఆత్మీయ జీవితం. ఇప్పుడు హృదయం అన్నిటికంటే జాగ్రత్త. కాబట్టి శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు జయం ఇచ్చాము అన్నప్పుడు కూడా మనం జయం అనుభవించలేదు అంటే కారణం ఏంటిది? మనం హృదయం జాగ్రత్తగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కాపాడడం లేదు. ఇప్పుడు ఈ శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు జయం ఇచ్చాము, కరెక్ట్, అది మనం ఒప్పుకున్నప్పుడు ఓకే. కానీ అయినప్పుడు కూడా మనం జయం అనుభవించలేదు అంటే దానికి అర్థం మన హృదయంలో చెత్తలు అంటే అనవసరమైన విషయాలకు మనం చోటు ఇచ్చామన్నమాట. అందుకొరకే లేదంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ఉన్న జయం, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసారు. కాబట్టి ఆ జయం మనం అనుభవించే వారు ఉండాలి. ఒకవేళ అది నేను అనుభవించడం లేదు అంటే ప్రియులారా మన హృదయంలో ప్రియులారా మనం పరిశుద్ధంలో ఏదైనట్టు మనం ప్రార్థన చేయాలి. యేసు రక్తం వాడుకోవాలి, హృదయం మనం చూసుకోవాలి ఎలా ఉంది పరిస్థితి. ఇప్పుడు హృదయంలో ప్రియులారా దేవుని చిత్తం లేని విషయాలు మనం పెట్టవద్దు అనమాట. దాని వల్ల నాశనం అయిపోతాయి. కాబట్టి ఎవరు నాశనం అయిపోవద్దని దేవుడు కోరుతుంది. కాబట్టి మన హృదయ శుద్ధి గలవారు చాలా ధన్యులు. అలాగే మనం కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు మన హృదయం ఎలా ఉంది? చెత్తలు వస్తుందా, లేదంటే చెత్తలు ఉందా, లేదంటే ఏసే వాక్యంతో, ఏసే ప్రేమతో పరిశుద్ధంగా మనం కాపాడుతున్నామా? యేసు రక్తములు, యేసులో ఆధారపడి పరిశుద్ధంగా మన హృదయం కాపాడుతున్నామా? లేదంటే కోపంతో, లేదంటే పగ, లేదంటే చేదుతో, లేదంటే దురాశతో నింపబడి ఉన్నామా? ఎలా ఉంది మన పరిస్థితి? మన హృదయం ఎవరు ప్రభావం చేస్తుంది? మన మనసు ఎవరు ప్రభావం చేస్తుంది? ఏసే ప్రభావం చేస్తుందా, లేదంటే ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేస్తుందా? కాబట్టి రక్షణ పొందిన తర్వాత కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మన వాక్యానుసరంగా నమ్మకంగా బ్రతకలేని వ్యక్తుల హృదయం దురాత్మను ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి రక్షణ పొందిన మాత్రం సరిపోలేదు. రక్షణలో మనం అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, రక్షణలో ప్రియులారా మనం అనుదినం ఎదగాలి అనమాట. రక్షణలో మనం అనుదినం ఎదగాలి. అందుకొరకు వాక్యమైన పాలు మనం త్రాగాలి. యేసు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యేసు రక్తం, యేసులో ఆధారపడాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, జీవంగల దేవునితో సమయం గడపాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగే ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి అనమాట. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఫెలిస్తులు ప్లాన్ చేసామన్నమాట ఏ విధమైన సరే బంధించుకోవడానికి. ఇప్పుడు మనం చూస్తున్నాము తర్వాత ప్రియులారా మనం ఫెలిస్తులు
వచ్చినట్టు మనం చూస్తున్నాము. సంసోను పట్టుకోవడానికి వచ్చాము, తర్వాత వారిని బెందించుకొని వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. అయినప్పుడు కూడా 15వ అధ్యాయం 14వ వచనం చదువుతారమ్మా. 15వ అధ్యాయం 14వ వచనం. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకులు వేయగా, యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనపనార వలె నాయెను, సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయెను. ఎస్, కాబట్టి దేవుని ఆత్మ అంటే దేవుడు సహాయం చేస్తాడనమాట. దేవుని పడిపోతుందన్న సంసోనుకు ప్రియులరా దేవుడు సహాయం అంటగా నిలబడుతున్నామంట. కాబట్టి దేవుడు పొందిన మనకు దేవుడు సహాయం చేస్తాడు. భయపడకము, దిగలపడకము, నేను తోడుగుండాను, సహాయం చేస్తాం, బలం ఇస్తామని దేవుడు చెప్పారు. అంటే దేవుడు ప్రియులారా ఈ సత్తులు సాతాను యొక్క తంత్రాలను ఓవర్కమ్ చేసినట్టు తప్పకుండా నాకు మీకు ప్రతి నిమిషం సహాయం చేస్తాడు. హోలీ స్పిరిట్ దేవుడు, జీవగల దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు సంసోనుకు ప్రియులారా మనకు చూసిన దేవుడు సహాయం చేశాడు. ఆల్రెడీ ఫిజికల్ గా బంధించామన్నమాట. ఇప్పుడు ఫిజికల్ గా బంధించబడిన వారు ఉండవచ్చు, ఆత్మీయంగా బంధించబడిన వారు ఉండవచ్చు. ఇప్పుడు ఫిజికల్ శారీరకంగా బంధించబడడం కంటే ఇంకా ఘోరమైన పరిస్థితి అనమాట స్పిరిచువల్ బోల్డేజ్. ఇప్పుడు మనం కొన్నిసారి అనుకున్నాము ఫిజికల్ బోల్డేజ్ కూడా కొంచెం నొప్పితో బాధతో ఉండేది, కానీ స్పిరిచువల్ బోల్డేజ్ ఇంకా కొంచెం కూడా లోతైనట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా పరిస్థితి ఘోరంగా ఉంది అనమాట. కాబట్టి ఆత్మీయమైన బంధకం నుండి ఒకవేళ ఎవరైనా స్పిరిచువల్ గా బంధించబడిన కోపం చేత గాని, పగ చేత గాని, దురాశ చేత గాని, ఈవిల్ స్పిరిట్ ద్వారా గాని, సాతాను అబద్ధాల ద్వారా గాని బంధించబడిన స్థాయి నుండి దేవుడు మిమ్మల్ని తప్పకుండా విడిపిస్తాడు. యేసుక్రీస్తు సత్యం వాక్యం పంపి యేసయ్య సత్యం ద్వారా విడిపిస్తాడు అన్నమాట. కాబట్టి దేవజ్ఞానం ద్వారా, దేవుని యొక్క వాక్య ప్రదర్శన ద్వారా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఒకవేళ మీరు ఏదైనా కొన్ని ఏరియాలో మీరు బంధించబడిన స్థాయిలో ఉన్నారేమో అని యేసు నామములో దేవుడు విడిపించినాక దేవుడు విడిపిస్తాడు. దేవుడు మనం విడిపించే దేవుడు. సాతాను యొక్క బంధకాల నుండి పూర్తిగా ప్రియులారా విడిపించే దేవుడు. అపవాది క్రియలు లేపరచడానికి ఇప్పుడు వచ్చామన్నమాట. హల్లెలూయా. మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈవిల్ స్పిరిట్ చేత ఎవరైనా ఇబ్బంది పడుతున్న వారు ఉంటే దయచేసి మీరు మీ హృదయం యేసుక్రీస్తుకు ఇచ్చిన వ్యక్తిగా మీరు ఉంటే తప్పకుండా అపవాది క్రియలను పరిశుద్ధాత్మతోడు ప్రభువైన యేసుక్రీస్తు తొలగిస్తాడనమాట మీ జీవితం నుండి. కాబట్టి యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడం చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తుతో కలిసి సహవాసం చేసుకొని బ్రతకడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే శత్రు నుండి కాపుదల ఉంది అనమాట. యేసుక్రీస్తుతో కలిసి బ్రతికినప్పుడు మనకు కాపుదల ఉంది, లేదంటే ప్రియులారా మనకు కాపుదల లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రం శిలువ మరణం ద్వారా సాతాను ఓడించామన్నమాట. హల్లెలూయా. సాతాను జయించుకోవాలంటే, తంత్రాలను జయించుకోవాలంటే సాతాన్ ద్వారా ఉన్న ఆ సమస్య ప్రియులారా మనం అనుభవించకుండా మన కాపుదల కావాలంటే క్రీస్తులో మనం ఉండాలి, క్రీస్తువుని మనం కలిగి ఉండాలి అన్నమాట. వేరే మార్గం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అందరూ క్రీస్తువుని కలిగిన వారికి ఉన్న దేవునికి స్తోత్రం. క్రీస్తువుకు చోటు ఇవ్వలేని వ్యక్తులు కూడా చోటు ఇవ్వచ్చు. మీకు ఫ్రీ విల్ ఉంది అనమాట, మీ ఇష్టం అనమాట. ఇప్పుడు ఒకటి ప్రియులారా సత్యం, యేసుక్రీస్తుకు మీ హృదయం మీలో చోటు ఇచ్చిన వ్యక్తి ఉండే తప్పకుండా ఈవిల్ స్పిరిట్ ప్రభావం నుండి మీరు తప్పకుండా బయటపడుతుంది. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్లయితే 18 ఇదే అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 18 ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుడు గొప్ప విక్టరీ ఇచ్చామన్నమాట. సంసోనుకు మామూలు విజయం కాదు, చాలా గొప్ప జయం అనుగ్రహించామన్నమాట. యూ హ్యావ్ అకంప్లిష్డ్ దిస్ గ్రేట్ విక్టరీ బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ సర్వెంట్. అంటే పరిశుద్ధాత్మ వల్ల దేవుడు గొప్ప జయం సంసోనుకు అనుగ్రహించామన్నమాట. జీవగల దేవుడు అయినప్పుడు కూడా తను ఒక అంటే దాహం వచ్చామన్నమాట. దాహం అంటే శరీర అనుసారంగా దాహం వచ్చామన్నమాట. వెంటనే దేవుడితో ప్రార్థన చేశాం, ప్రభువా నాకు గొప్ప జయం ఇచ్చాము, అయినప్పుడు కూడా నాకు దాహంతో నేను ఇప్పుడు చచ్చిపోతామో అని చెప్పామన్నమాట. దేవుడితో, జీవంగల దేవుడితో ప్రార్థన చేశాం. వెంటనే దేవుడు ఏం చేశారు, నీళ్ళు కూడా ఇచ్చేసామన్నమాట. దేవుడు లోకంలో ఉన్న ఒక గోతిని చీల్చను అని రాయబడింది. సో గాడ్ caused water to gush out of hollow in the ground of Lehi అని రాయబడింది. దేవుడు ఒక గోతి అంటే రాయబడింది, గోతిని చీల్చేయను, తర్వాత నీళ్ళు కూడా ఇచ్చేస్తామన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మన ఆత్మీయ అవసరాలు మాత్రం కాదు, శారీరకమైన అవసరం అంటే భూమిలో బ్రతకడానికి ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఇలాంటి విషయాలు కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి.
తర్వాత ప్రియులారా 16 అధ్యాయంలో మనం చూసినట్లయితే 16 అధ్యాయం 1 రాయబడింది. సంసోన్ ఏమైంది? గొప్ప అభిషక్తులు, దేవుని పులి పొందిన వ్యక్తి, తన పట్ల దేవునికి చాలా గొప్ప ప్రణాళిక ఉంది. అయినప్పుడు కూడా దానికి వ్యతిరేకమైన పనులు మొదలు పెట్టడం ప్రారంభించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకంటే కుటుంబ జీవితం ఫెయిల్ అయిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకంటే తన కోపం వల్లనే ప్రాముఖ్యం, తనకు కోపం, అది మాత్రమే కాకుండా మామయ్య వారు కూడా ఆవేశంతో తప్పుడు నిర్ణయం వెంటనే చేశామన్నమాట. దానివల్ల కుటుంబ జీవితం పాడైంది. కాబట్టి అందువల్ల 1 కొరింథీయులు 7వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, జాగ్రత్తం చేయవద్దనమాట. జాగ్రత్తం ఎక్కువ జరుగుతున్నా కాబట్టి పెళ్లి చేసుకోవాలి అని రాయబడింది. ఇక పెళ్లి చేస్తున్న వారు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, కుటుంబ జీవితం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వల్ల కట్టుకోవాలన్నమాట. దేవుడు కుటుంబ జీవితాన్ని కట్టుతాడు. మ్యారేజ్ అంటే మ్యారేజ్ పెళ్లి చేయడం మాత్రం కాదు, పెళ్లి అయిన తర్వాత కూడా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం ఎలాగ బ్రతకాలి అని కూడా నేర్చుకోవాలి. లేదంటే కూడా ప్రమాదం, సోతరం. కాబట్టి చక్కని సాటిన సహాయ కొరకు ప్రార్థన చేసుకోవడం మంచిది, పెళ్లి జరగడం మంచిది. కానీ పెళ్లి అయిన తర్వాత కూడా పరిశుద్ధాత్మతో కలిసి వాక్యానుసరంగా దేవుని చిత్తానుసరంగా ఎలాగ బ్రతకాలని భర్త గాని భార్య నేర్చుకోవాలి, లేదంటే ప్రమాదం. ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన 7వ అధ్యాయంలో దాని గురించి స్పష్టమైన వివరణలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నామన్నమాట. అంతవరకు తర్వాత రాయబడి పెళ్లి అయిన తర్వాత భార్య భర్తలు కలిసి ఉండాలి. భర్త పరమేశ్వరంతో కానీ భార్య పరమేశ్వరంతో కానీ ప్రార్థన కూడా చేసుకోవడం, ఉపవాస ప్రార్థన కానీ ప్రార్థన కూడా మనం చూసినట్లయితే భర్త పరమేశ్వరం అడగాలి, భార్య పరమేశ్వరంతో ఉండాలి. లేదంటే భర్తను కానీ భార్య కానీ సాతాన్ని శోధించడానికి అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ జీవితం పాడైపోయిన ప్రియులారా మనం ఈ సంవత్సరం తర్వాత మనం చూసితే వేశ్య దగ్గరకు వెళ్ళినట్టు 16వ 1 రాయబడింది. ఎంత ఘోరమైన పరిస్థితి. దేవుని పిలుపు చాలా గొప్పది, దేవుడు గొప్పవాడు, అభిషేకం చాలా గొప్పది. కానీ సాక్ష్యం పోయింది అనమాట. సాక్ష్యం లేని పరిస్థితి అంటే సెల్ఫ్ కంట్రోల్ లేదనమాట. ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ చాలా ప్రాముఖ్యం, అంటే స్పిరిట్ కంట్రోల్ చాలా ప్రాముఖ్యం, ఆత్మానుసారంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు హోలీ స్పిరిట్ కలిగి ఉండడం మాత్రం కాదు, హోలీ స్పిరిట్ తో నింపబడి వాక్యానుసారంగా అనుదినం బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం చూస్తున్నాము ఆ వేశ్యస్త్రీ యొక్క పేరు ప్రియులారా దెలీలా అని ఆమెతో ప్రియులారా మనం చూస్తున్నాము దెలీలా. ఆమెను కూడా ఫిలిష్తీయులు ప్రభావం చేశామన్నమాట. ఆమెకు డబ్బిస్తామని, ఏ విధమైన సరే మీ యొక్క ఆమె సంసోను యొక్క శక్తి యొక్క సీక్రెట్ ఏది అని మాకు చెప్పము. కాబట్టి ఆ వాక్యం కూడా ఒకసారి ప్రియులారా మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. 16వ అధ్యాయము 9 చదువు. 16వ అధ్యాయం 9. మాటన నుండి వారు ఆమెతో అంతఃపురములో దిగియుండిరి గనుక ఆమె సంసోను ఫిలిష్తీయుల నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా శత్రు ప్రయత్నిస్తున్నాం అనమాట. ఈ శక్తి పవర్ ఎక్కడి నుండి వస్తుందని ఫిలిష్తీయులు అది సంసోను ఇంత పవర్ ఎలాగ వచ్చింది అని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేశామన్నమాట. కాబట్టి దెలీలా గారు కూడా చాలాసారి అడుగుతారు, కానీ సంసోను అది చెప్పలేదన్నమాట, సీక్రెట్ చెప్పలేదు. కానీ ఆఖరికి ఆమె మాటికు అడిగిన తర్వాత మనం చూస్తున్నాము సంసోను అది చెప్పామన్నమాట. దెలీలాతో చెప్పాం. దెలీలా శత్రువుకు మెసేజ్ పంపించామన్నమాట. కాబట్టి చూడండి, శత్రువుగా కోరిక అనేది మన పవర్ తగ్గించాలి, మనం బలహీనలుగా మార్చేయడమే ఈ ఈబుల్ స్పిరిట్ కోరుతుంది అనమాట. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడు? తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏం చేశాడు? వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మనను అన్నదినం బలపరుస్తాడు. ఈబుల్ స్పిరిట్ ఏమో మనల్ని బలహీనపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అందుకొరకే మనం ఈ సాతానుకు లేదంటే ఈబుల్ స్పిరిట్ కు దెయ్యాలకు మన హృదయంలో పాపం ద్వారా చోటు ఇవ్వద్దనమాట. యేసుక్రీస్తుకు చోటు ఇవ్వాలి, బ్రతికినంతకాలం యేసే మాటకు చోటు ఇవ్వాలి, యేసుక్రీస్తుతో కలిసి బ్రతకాలి, లేదంటే నాశనం చేస్తాడు సాతాను. కాబట్టి యేసుక్రీస్తు మనం చోటిచ్చిన వారు ఉండే నాశనం కావద్దనమాట. నాశనం అవ్వలేదు. మనం జయం అంటే పరిశుద్ధంగా వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా జయ జీవితం దేవుడు మనకు అనుగ్రహిస్తాడనమాట. తర్వాత ప్రియులారా మనం చూసినట్టే ఫైనలీ 16వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. 16వ అధ్యాయము 17వ వచనంలో ఫైనలీ సామ్సన్ షేర్డ్ హిస్ సీక్రెట్ విత్ హర్.
మై హెయిర్స్ హాస్ నెవర్ బీన్ కట్, హీ confessed, for I was dedicated to God as a Nazarite from birth. If my head were shaved, my strength would leave me, and I would become as weak as anyone else. మామూలు వ్యక్తిగా మార్చబడితే అని చెప్పారు. ఎప్పుడైతే నా తల వెంట్రుకలు షేవింగ్ చేసిన తర్వాత లేదా వెంట్రుకలు కట్టి చేసిన తర్వాత ఆ శక్తి పోతాయని చెప్పామన్నమాట. కాబట్టి ఇదే సీక్రెట్ ప్రియులారా మనం చూస్తుంటే ఢిల్లీలో ప్రియులారా వెంటనే శత్రువుకు ఫిలిస్తీయులతో చెప్పామన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాం 18వ వచనం. చదవండి 18వ వచనం. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారులను పంపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపెనని. ఫిలిష్తీయులు సర్దారులు రూపాయలను చేత పట్టుకొని ఆమె వద్దకు రాగా, ఎస్ తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్టే ఫిలిష్తీయులు వచ్చాము, అలాగే చేశారు. వారు సంసోను పట్టుకొని వెళ్ళడం మాత్రం కాదు, సంసోన్ బంధించబడాము. అది మాత్రం కాకుండా 21 వచనంలో రాయబడింది, అతని కన్నులను ఊడదీసి గాజుకు అతని తీసుకొని వచ్చి ఇతని సంఘాల చేత అతని బంధించురే అని రాయబడింది. చూడండి, మంచి గొప్ప అభిషేక్తులు, గొప్ప అభిషేకం కలిగిన వ్యక్తి, గొప్ప పిలుపు కలిగిన వ్యక్తి, కానీ స్పిరిట్ కంట్రోల్ లేదు, ఆత్మానుసరంగా బ్రతకలేదు, నిర్లక్ష్యం చేశాము, కోపాన్ని జయించలేదు, శరీరాశను జయించలేదు, దురాశకు చోటు ఇచ్చాము. ఈవిల్ స్పిరిట్ కొందరు మనుషులు వాడుకొని తన జీవితం పాడు చేస్తామన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారా మన జీవితంలో ఇది జరగవద్దని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది అనమాట. జీవగల దేవుడు ప్రియులారా మన జీవితంలో ఇలాంటి పరిస్థితి జరగవద్దని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, బంధించబడిన స్థాయిలో ఉన్నప్పుడు శత్రువు చాలా ఆనందించినట్టు మనం చూస్తున్నాం. సంసోను అభిషక్తులు బంధించబడిన స్థాయిలో ఉన్నప్పుడు ఈవిల్ స్పిరిట్ అంటే సాతానుకు చాలా సంతోషమే. ఇప్పుడు మనం చూస్తున్నాము, చాలా వారు డాన్స్ చేసుకొని చాలా ఆనందంతో ఉన్నట్టు దాగోనని ఆ మందిరంలో ప్రియులారా మనం ఉన్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి తర్వాత ఏదైనా ఇప్పుడు దేవునితో ఒక మాట సంసోను అడిగామన్నమాట. ఒక మాట అడిగాం, దేవ నన్ను ఒకసారి ఆయన నన్ను ఆత్మతో నింపుమని సంసోన్ ఒక ప్రార్థన చేశామన్నమాట. 28వ వచనం చదవండమ్మా. 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి. ఎస్ చూడండి, ఈ కోపం తప్పు కోపం అని మనం చెప్పడానికి వీల్లేదు. రైచస్ యాంగర్ ఉందన్నమాట. రైచస్ యాంగర్ మనకు మేలు చేస్తుంది అనమాట. అంటే యేసుక్రీస్తు మందిరంలోనికి వచ్చినప్పుడు కోపం చూపాం, అది రైచస్ యాంగర్ అనమాట, అంటే పరిశుద్ధపరచుకోవడం. కాబట్టి ఇప్పుడు మనం శత్రువుకు వ్యతిరేకంగా, శత్రువు మనుషులు మనకు లేదు, రక్త మాంసములతో దేవుని బిడ్డలుగా మనకు రక్త మాంసములతో పోరాటం లేదు, శత్రువు మనుషులు కాదు. కాబట్టి సాతానికి వ్యతిరేకమైన కోపం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సాతానికి వ్యతిరేకమైన కోపం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే గతకాలంలో మీ జీవితం రకరకాల విధంగా సాతాన్, అది ఒకవేళ దురాశ ద్వారా కావచ్చు, లేదంటే కోపం ద్వారా కావచ్చు, ఫియర్ ద్వారా కావచ్చు, లేదంటే దారిద్ర్యం ద్వారా కావచ్చు, లేదంటే రోగాత్మను పంపి అనారోగ్యం పెట్టి కావచ్చు, రకరకాలు, లేదంటే శాపం మీ మీద తీసుకొని పెట్టి కావచ్చు, రకరకాల విధంగా ఒకవేళ సాతాన్, లేదంటే మీ ఇంటిలో కొందరు దుర్మరణాలు అలాంటి పరిస్థితుల్లో కావచ్చు. కాబట్టి ఏదైనా ఇప్పుడు సాతాన్ ప్రియులారా మనకు వ్యతిరేకంగా చేస్తున్న దానికి వ్యతిరేకంగా మనం యేసులో రైచస్ పరిశుద్ధాత్మతో నింపబడి రైచస్ యాంగర్తో మనం ఉండాలన్నమాట. సాతానికి వ్యతిరేకంగా మనం యాంగర్ చూపాలి. అది యేసునామములో ప్రార్థన ద్వారా, యేసునామములో సువార్త పరిచర్య ద్వారా, యేసునామములో పరిశుద్ధాత్మ నింపబడి వాక్యమైన ఆత్మ గడుగమని వాడుకొని సాతాన్ నందరాలు మనం తొలగించాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా కాదు. సాతాన్ ఏం చేశాడు? తప్పుడు సమాజాన్ని మన మనసులో పెట్టి దేవుడే మీకు ఈ సమస్య అందరూ కూడా తీసుకొని, ఈ సమస్యలందరూ జరగడానికి కారణం దేవుడని అబద్ధాలు చెప్తాడు అనమాట. దెయ్యాలు, లేదంటే మీ భర్త అని దెయ్యాలు చెప్తాడు, లేదంటే మీ భార్య అని దెయ్యాలు చెప్తాడు, లేదంటే మీ తోటి సహోదరులు వారే మీ శత్రువు అని దెయ్యాలు చెప్తాడు. కానీ అది సత్యం కాదు. సత్యం ఏంటది? రక్త మాంసములతో మనకు పోరాటం లేదు,
మన శత్రువు సాతాన్ మాత్రమే అనమాట. ఇప్పుడు ఆ సాతాన్ని కూడా శిలువ మరణంతో యేసు క్రీస్తు ఓడించిన స్తోత్రం. లూకా 10:19 ప్రకారం పాములను తెరలను శత్రు బలం అందరి మీద తొక్కడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించను. అది మనకు హాని చేయలేదు, ఎప్పుడు హాని చేయలేదు. అది కూడా ప్రభు చెప్పామన్నమాట. అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు. మనం దేవునికి లోబడాలి, దేవునికి లోబడాలి, సాతాను ఎదిరించాలి, అప్పుడు సాతాను పారిపోతుంది. కాబట్టి లోబడడం చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తుకు లోబడడం చాలా ప్రాముఖ్యం. మన ఆత్మ ప్రాణ శరీరం పూర్తి దేవునికి యేసుక్రీస్తుకు ఇవ్వడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. యేసుక్రీస్తుకు మనం పూర్తి ఇవ్వకుండా మనం ప్రియుల సాతాను ఎదిరించిన సాతాను పారిపోలేదు. అంటే మనం పూర్తి ఇవ్వాలి అనమాట. హృదయపూర్తి మన స్పిరిట్ సోల్ బాడీ పూర్తిగా మనం సమర్పించాలి. అంటే దానికి అర్థం సగం దేవునికి ఇవ్వడం, తర్వాత కొద్ది సాతాన్ని ఇవ్వడం సరిపోలేదు, అది సెట్ కాదనమాట. ఇప్పుడు పూర్తి మనం దేవునికి ఇవ్వాలి పూర్తిగా. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది సజీవ యాగంగా, పరిశుద్ధ యాగ సజీవ యాగంగా మనం మన ఆత్మ ప్రాణ శరీరం యేసు చేతుల్లో మనం సమర్పించాలి. వీళ్ళు ఎంతమంది అలాగే సమర్పించారు? ఒకవేళ సమర్పించలేని వ్యక్తులు సమర్పించాలి. ఎందుకంటే సాతానుకు చోటు దొరకవద్దనమాట, హోలు దొరకవద్దనమాట. సాతాన్ అదే వెదుగుతున్నాం, ఈవిల్ స్పిరిట్ అదే వెదుగుతుంది. ఎక్కడైనా ఒక హోలు, కొందరు కోపం కావచ్చు, వెంటనే కోపం వస్తాం. కొందరికి దురాశ కావచ్చు, వెంటనే దురాశ వస్తాయి. కొందరికి ఏమో భయం కావచ్చు, కొందరేమో చిన్న విషయం చాలు టెన్షన్ అయిపోతాయి, కొందరేమో చిన్న మాట చాలు గాయపరచబడతాయి. కాబట్టి ఆ హోలంతా మనం ప్రియులరా వాక్యంతో, అంటే దేవుని వాక్యంతో ఆత్మతో మనం నింపబడడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు హోల్ దొరకలేదన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతకడం చాలా ప్రాముఖ్యం. అదే ప్రియులరా మనం చదివిన వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 8:13 రాయబడింది. ఆత్మానుసరంగా అంటే పరిశుద్ధాత్మ సహాయం వలన మన శరీర క్రియలను అంటే పాప స్వభావాన్ని చంపేసుకోవాలన్నమాట. ఈ పాప స్వభావం ప్రతి ఒక్క మనిషిలో ఉంది. సిన్ఫుల్ నేచర్ అంటే పడిపోయిన ఆదాం ఒక స్వభావం అనమాట. పడిపోయిన ఆదాం నుండి మనలోనికి వచ్చిన స్వభావం సిన్ఫుల్ నేచర్. అది మన అంతల్లో ఉంది, నాలో కూడా ఉంది, అందరిలో ఉంది. ప్రతి రక్షణ పొందిన వ్యక్తులు కూడా ఉంది. కానీ దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప విషయం ఏంటంటే, రక్షణ పొందిన మనలో యేసుక్రీస్తును జయించిన, సాతాను సంపూర్ణ ఓడించిన మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం అనమాట. అంటే హోలీ క్యారెక్టర్ లేదా డివైన్ క్యారెక్టర్, డివైన్ నేచర్ కూడా కొత్తగా జన్మించిన మన ఆత్మలో 100% సమృద్ధి ఉంది అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం మాత్రం కాదు, మన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు అది నేర్చుకోవాలన్నమాట. ఇది కొందరు అనుకున్నారు ఇంటిలో ఒక్కరు ప్రార్థన చేస్తే అందరికీ కాపుదల వస్తాయని. ఇందులో ఒక్కరు ఆయన ప్రార్థన చేయడం మంచిది, కానీ అందరి ప్రార్థన చేయడం ఇంకా మంచిది. కాబట్టి ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8:13 ప్రకారం మనం ప్రతి ఒక్కరు ఏం చేసుకోవాలి? ప్రతిరోజు పాప స్వభావాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి, చంపేసుకోవాలి అని రాయబడింది. పాప స్వభావాన్ని ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా చంపేసుకొని మనం బ్రతుకుతున్న వారు బైబిల్ మనకు నేర్పిస్తుంది, వారు బ్రతుకుతారు అనమాట. లేని వారు చనిపోవడానికి అవకాశం ఉంది అని కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఆ వాక్యం కూడా చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 8:13 మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపని ఎడల జీవించెదరు. కాబట్టి ఫర్ ఇఫ్ యూ లివ్ బై ఇట్స్ డిక్టేట్స్ యూ విల్ డై, బట్ ఇఫ్ through the power of the spirit you put to death the deeds of your sinful nature, you will live. ఇప్పుడు దేవుని చిత్తమైనది మనం బ్రతకాలి, ఆత్మీయులుగా బ్రతకాలి, ఆత్మానుసరంగా బ్రతకాలి. హోలీ స్పిరిట్ ఆధారపడి మనం బ్రతకవచ్చు, అన్నదనం బ్రతకవచ్చు. కాబట్టి హోలీ స్పిరిట్ మనలో, రక్షణ పొందిన మనలో నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి టెస్ట్ హోలీ స్పిరిట్, ప్రతి నిమిషాలు మనం టెస్ట్ చేయాలి. కాబట్టి యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన సేమ్ పరిశుద్ధాత్మధుడు మనలో ఉన్న కాబట్టి మన ఒక సమస్య ఏదైనప్పుడు కూడా దాన్ని ఓవర్కమ్ చేయడానికి పరిశుద్ధాత్మధుడు తప్పకుండా సహాయం చేస్తాడు. పాప నియమాన్ని జయించి పరిశుద్ధంగా బ్రతికినట్టు పరిశుద్ధాత్మధుడు ఒకరోజు కాదు, బ్రతికినంతకాలం సహాయం చేస్తాడనమాట. కాబట్టి ఇప్పుడు దాకా దేవుడు మనకు సహాయం చేస్తున్నట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఇప్పుడు దాకా పాపంలో పడకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి మనకు సహాయం చేస్తున్నట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మధ్యలో యవ్వనస్తులు చాలా మంది ఉన్నారు, అలాగే మన మధ్యలో పరిశుద్ధులు చాలా మంది ఉన్నారు. కాబట్టి పాపంలో పడకుండా బ్రతకడం అంటే దానికి కారణం ఏంటి? హోలీ స్పిరిట్లో ఆధారపడడం అనమాట. హోలీ స్పిరిట్లో ఆధారపడుతున్న వ్యక్తి, వాక్యం గ్రహించిన వ్యక్తి, వాక్య సత్యాలు గ్రహించిన వ్యక్తులు పాపంలో పడిపోలేదన్నమాట. అంటే ఇప్పుడు ఇలా దేవుడు యేసుక్రీస్తుని పంపించడం మన మేలు కొరకు అనమాట.
మనం పడిపోవద్దు, మన నిత్య జీవనం పొందాలి, రక్షణ పొందాలి, రక్షణలో మన అనుదినం ఎదగాలి, బాధికరులు మనం జయించుకొని ముందుకెళ్ళాలని జీవగల దేవుడు పిల్లలు కోరుతున్నాం. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనం వచ్చేసాము. కాబట్టి యేసుక్రీస్తును కలిగిన మనం పడిపోలేదన్నమాట. పడిపోవడానికి వీలు లేదు. బైబిల్లో రాయబడింది మనం పాపానికి చనిపోయిన వాళ్ళం యేసుక్రీస్తు మరణం ద్వారా. కాబట్టి పిల్లలు మనం సమర్పించాలి. మన ఆత్మ ప్రాణ శరీరం పూర్తి మనం ఇస్తాం, విశ్వాసంతో హృదయపూర్తి మనం ఇస్తాం దేవుని చేతిలో. అప్పుడు దేవుడు సంపూర్ణంగా మనల్ని కాపాడుతారు. కాబట్టి మన ప్రార్థనలు మనం తగ్గిపోవద్దు, ప్రభువుని ఆరాధించే విషయంలో మనం తగ్గిపోవద్దు, ఏసే మాటలు బోధించే విషయంలో మనం తగ్గిపోవద్దు. అనుదినం మనకు అవసరం అన్నమాట. అనుదినం మనకు కాపుదల కావాలంటే అనుదినం మన ఆత్మబలంతో పరిశుద్ధాత్మ సహాయం వలన బ్రతకడం నేర్చుకోవాలి. అనుదినం పరిశుద్ధాత్మ నింపబడిన స్థాయిలో ఉండాలన్నమాట. కాబట్టి ప్రార్థనలు మన సమయం గడపడం, ఆరాధనలో ఆత్మలో సత్యంలో ఆరాధనలో సమయం గడపడం, పరిశుద్ధ గ్రంథం చదవడానికి, ధ్యానించుకోవడానికి, ఒప్పుకోవడానికి మన సమయం గడపడం మనకు నష్టం కాదు. అదే మనకు మేలు అనమాట. అదే మనకు ఆశీర్వాదం. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి. ఇద్దరిని కూడా మనం ఆహ్వానించాలి. దేవుని ప్రేమలోనికి ఇద్దరిని ఆహ్వానించాలి. ఎందుకంటే మిగిలిన వారందరూ ఓడిపోయిన స్థాయిలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. సాతాను యొక్క తంత్రంలో పడిన చాలా వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు వారిని అందరిని కూడా ప్రియులరా బయటకు తీసుకొని రావడం బాధిత సంఘానికి, దేవుని బిడ్డలుగా మనకు ఉంది అనమాట. ఇప్పుడు మనం నమ్మకంగా మనం నిలబడదాం, ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రియులరా ఈ వాక్యం ద్వారా దేవుడు మనం దీవించిన. కాబట్టి జయ జీవితం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రవర్తన వ్యక్తులు పడిపోలేదు, ఓడిపోలేదు, సాతాను తంత్రాలు జయించుకొని జయ జీవితం దేవుడు కోరుతుంది అనమాట. జయ జీవితం దేవుడు ప్రియులారా కోరుతుంది. ఆ జీవితం దేవుడు మనకు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి మనం బ్రతినంతకాలం జయంతో బ్రతినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ అధికమైన కృప అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీరు మమ్మల్ని పిలిచినట్టు సుదేశిన మీ పిలుపు గొప్పది, మీరు మాకు ఇచ్చిన అభిషేకం గొప్పది. అగ్నిపు పరిశుద్ధాత్మతో మాకు దేవా దయచేయము తండ్రి. మట్టి శరీరంలో దేవా గొప్ప అభిషేకం దేవా మీరు ఈ పాత్రలో మాకు అనుగ్రహించిన ప్రత్యేకం ఆరాధిస్తున్నాం తండ్రి, సుధీస్తున్నాము. మమ్మల్ని ప్రాణం పెట్టి ప్రేమించిన దేవా మీకు వందనాలు. మాకు రక్తం గార్చినట్టు ప్రత్యేకం సుధీస్తున్నాం. రక్తం ద్వారా మా పాపాలంతా క్షమించి ఆలోచన మాటలు క్రియల ద్వారా ఉన్న ప్రతి పాపాలు క్షమించమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ రక్తం ద్వారా పాపాలు క్షమించి మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చి మీ ప్రేమను బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. అలాగే పరిశుద్ధన దేవా పరిశుద్ధాత్మ వలన మాలో వచ్చి తండ్రి నివాసం చేస్తున్నట్టు సుధీస్తున్నాం తండ్రి. దేవా మా ఆత్మ ప్రాణ శరీరం పూర్తి ప్రభావ మీ చేతిలో సమర్పిస్తున్నాం తండ్రి. యేసయ్య పరిశుద్ధమైన గొప్ప తండ్రి, మీరే మా ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా కోపాన్ని జయించినట్టు, పగని జయించినట్టు, చేదును జయించినట్టు, దురాశను, భయాన్ని, సాతాన్ సంబంధమైన అన్నిటిను వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయమైన దేవా ఓవర్కమ్ చేసుకుని హృదయ కృప తండ్రి కూడి వచ్చిన అందరికీ దేవా అధికంగా సమర్థి అభిషేకం దేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైనా పడిపోయిన స్థాయి ఉంటే వారిని ఇప్పుడే వేసి మీరు వారు లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాం. కృపాసనం వద్దకు పరిగెత్తుకొని వచ్చి మారు మనసు పొందుకొని రక్తం ద్వారా కడుగుబడి వాక్యానుసరంగా శుద్ధీకరణ పొందుకొని ఆమె ఆత్మానుసరంగా ప్రతి కృప తండ్రి ప్రతి ఒక్కరికి అధికంగా దేవా దయచమని యేసునామములో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహిబైన శివారాధన ఖరగరబిన సుగోరు కొరబిదే మాకు వ్యతిరేకమైన సాతాను తంత్రాలు యేసునామములో లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయబోతుంది. ప్రతి ఒక్కరు యేసుమల జయంతో ప్రతి కృప అభిషేకంతో ఇప్పుడు నింబమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు దేవ ఇప్పుడే నింబముతండి బలమైన అభిషేకంతో కుమరించమని ప్రార్థనిస్తాం. ఆత్మలో ఆమె బలపరచుందండి నూతన అభిషేకంతో ఇప్పుడే నింబమని ప్రార్థనిస్తున్నాం. సాతానికి వ్యతిరేకంగా ఉన్న ఆమె రైచస్ ఆంగర్తో పరిశుద్ధాత్మతో హోళీ ఆంగర్తో ప్రతి ఒక్కరు ఇప్పుడే నింబమని ప్రార్థనిస్తున్నాం. ఓహే బన సుఖోరబిదే సాతానికి వ్యతిరేకంగా సాతాన్ రాజ్యానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ఇప్పుడే అభిషేకించి బెల్లంగా ప్రభావ మీ చిత్తానుసరంగా ఆమె ప్రతి ఒక్కరిను వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరేగ నామంలో ప్రార్థనలు ఎగిపడుస్తున్న ప్రతి ఒక్కరిను దీవిస్తున్నాం. యేసులో పరిశుద్ధాత్మ బలమైన కార్యం వారు అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓహే బనాశివ ఆరాధన కురబిదే దేవుని రాజ్యం యేసులో ఆమె ఇంగ్రిస్తున్నా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓహే బన విస్తరించబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిను నూతన అభిషేకంతో ఇప్పుడే కుమ్మరించుకుందండి. పాప ఆమెన్ హల్లెలూయా సిహ ఆరాధన పాప నియమాన్ని ఓవర్కమ్ చేసే దేవా మీకు అభిషేకంతో ఇప్పుడు నింబమని ప్రార్థనిస్తున్నాం. ఓహి బనాసిగా ఆరాధన సిన్ఫుల్ నాచును పరిశుద్ధాత్మ సహాయం వలన తండ్రి దాన్ని ఆమె చంపేసుకొని అనర్థనం చేయతో ప్రతి కృప ప్రతి ఒక్కరికి దేవా అదే కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం. ఓహి బనాసిగా ఆరాధన అభిషేకించుందండి ప్రతి ఒక్కరిని కుమ్మరించుందండి. ఓహి బనాసిగార కోరుడినాసిగార కోరుడిదే ప్రార్థన అభిషేకంతో నింబుముతండి, ఆరాధన అభిషేకం నింబుముతండి. వాక్య రెవల్యూషన్తో ఇప్పుడే కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం.
దేవా పరలోక జ్ఞానంతో దైవ జ్ఞానంతో ప్రతి ఒక్కరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. సాతాన సంబంధమైన ప్రతి జ్ఞానం యేసులో లయమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. మోహిబన శివారాధన అభాధికారులు ప్రతి ఒక్కరిలో యేసులో సంపూర్ణంగా లయమైపోయినాక పరిశుద్ధాత్మ కార్యం ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క వ్యక్తిలో ఇప్పుడు యేసులో ఇప్పుడే సరైనా కానీ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దుర్గాలు యేసులో లయమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. పోలీస్ దేవా మీరు బలంగా మీరు కార్యం చేస్తున్నట్టు వందనాలు తండ్రి. దేవా ప్రతి ఒక్కరిని మీరు రక్తంగా దభిస్తున్నాం, దీవిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.